హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారా? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. ఇలా కెమెరా ముందు లిక్తో అనిపిస్తుంది అనుకుంటారా? అయితే మా అమ్మమ్మ ఇంటికి ఏంది ఇలా అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇప్పుడు అందరు ఇట్లా ఏమేమి చేసుకుంటారో చూద్దాం. పారి అవి వాళ్ళు ఏంటిది శివరాత్రికి ఏమేమి చేస్తారా చెప్పగా? శివరాత్రి బూరెలు, సత్తుపిండి, జొన్న సత్తుపిండి, మక్క సత్తుపిండి, పెసరది, పల్లెత్తుల సత్తు, ఇవన్నీ చేయాలి. పుణుకులు ఇవన్నీ చేసి దేవుని కాడ పెట్టాలి. మరి ఇవన్నీ ఎందుకు గడుగుతాను? ఇవన్నీ నూనె, ఉప్పు పాటి, ఇవన్నీ పోయాలి. ఇక పసుపు ఇవన్నీ కలుపు గెలుసు ముంచినాం కదా, ఇక ఆడినాక ఇవన్నీ ఇట్లా పోసుడు అన్నట్టు. అట్లా దీపం ముట్టించినా అప్పటికి ఇక జాగారం ముట్టించుడు. ఇప్పుడు అర్రగడికి దీపం ముట్టించిన అన్నీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ కూరబో చేయాలి. మీకు కూరబో చేసినాక తాత్కారంగా మరి వాళ్ళు ఒక్క పొద్దునా? చూడు ఫ్రెండ్స్, శివరాత్రి అత్త బట్టలు విండుకునుడే ఉంటుంది. ఇక పెద్ద పని. ఇగో మా అవ్వ ఇవన్నీ విండేసింది ఫ్రెండ్స్. మా అవ్వ దీపం ముట్టించింది. ఇంకోరి ఇది కూరాడి ఈడ దీపం ముట్టించింది. అయితే నాకు అన్న రాదు. మా అక్క ఫ్రెండ్స్ ఈడ కూడా దీపం ముట్టించింది. ఇది ఏందో కూడా తెలియదు. బిడ్డలు, శివరాత్రి శుభాకాంక్షలు. అందరు మంచిగా ఉండరా అనుకుంటున్నా. ఏమన్నట్టు వీడియో చూసిండ్రా? మంచిగా ఉందా నానా? ఇలా అన్ని చూపిస్తామని అనుకుంటాను. చిక్కుడుకాయలు తుంచుతాను ఇప్పుడు. చిక్కుడుకాయ, టమాటా, మిరపకాయలు 3. ఇక పిల్లలకు జానవ్వకు వంట చేసి పెట్టాలి. ఇక నేను తెల్లారు కదా ఒక్క పొద్దుడుచుడు, మళ్ళీ లేట్ అయిద్దని ఇప్పుడు అన్ని ఉంచుతాయి. వాళ్ళు తింటారని ఇవి అంటకు తయారు చేస్తాను. బిడ్డలు జనం వచ్చేసింది. అయితే అవ్వనైతే నువ్వులు చెరుగుతుంది. సత్తుగా సత్తుకుని ఏం సత్తు చేస్తావు? ఇలా నువ్వుల సత్తు, పల్లెత్తుల సత్తు, శనగదాంట్లు పెట్టుడే, కందగడ్డలు పెట్టుడే, నువ్వుల సత్తు. దేవునికి ప్రసాదం చెందడానికి ఇవన్నీ చేస్తారా? ఇవన్నీ చేస్తాను. అచ్చా, నేను ఇంకా రెడీ కాలేదని చెప్పేసి నేను కెమెరాకి రాలేదు. ఇగో లిఖిత, లచ్చవ, సిరి హాయ్ చెప్పురి. అవ్వ నువ్వులు గాలిస్తుంది. అంటే వాళ్ళు ఉసుకుంటే గాలియంగా పోతుంది అని చెప్పేసి చేస్తుంది. ఏర్పడుతుంది వల్ల ఉసుక అమ్మచ్చు. ఉసుక చూసిరా? అడుక్కున్న అంత ఉసుకనే. ఈ నువ్వులలో అంత ఉసుక తీసింది అవ్వ గాలిచ్చి. కర్బూజ, వాటర్ మిలన్ తినచ్చా? ఫ్రూట్స్ ఇలా నాకద్దు, నేను చూడురు ఇక్కడ జాగార చిప్పలు తెచ్చి పెట్టిందవ్వ. ఇక్కడ పిండి ఎందుకు మమ్మీ? శనగపిండి. కరెక్టే. జాగర సిప్పలు. ఇక దేవుణ్ణి అంతా అలంకరించిన తర్వాత మంచిగా ఉంటది. సూపర్తా. మమతక్క అయితే వచ్చింది, ఇప్పుడే ల్యాండ్ అయింది. ఏమైనా మాట్లాడాలనుకుంటే చదువుతుందరూ మాట్లాడి ఫినిష్. శివరాత్రి శుభాకాంక్షలు. అందరు బూరప్పలు చేసుకున్నారా? సత్తుపిండి చేసుకున్నారా? ఇవాళ ఏం లేదు, అన్నం తిన్నారు కాబట్టి ఓన్లీ సత్తుపిండి బూరప్పలు చేసుకొని తింటారు. నేను అడగలే, వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళకి చెప్పుకుంటున్నా, నీకు నేను చెప్తలేను. నేను ఎంత పద్ధతిగా ఉన్నా. తానం లేదు, ఏం లేదు. నెత్తిలో బొట్టు పెట్టుకుంటే వాటర్ మిలన్ తిన్నది ఒక పొద్దు. అంగురది అంగర్ తినుకుంటే ఒక్క పొద్దు. అటు మిరపకాయ బజ్జీలు చేస్తాను అవ్వ ఒక్క పొద్దుకు. ఇవి తిని పండరు. ఇక అదే ఒక్క పొద్దు. నాకు అర్థం. ఒక్క పొద్దు అంటే నీళ్లు కూడా కారం తినుడు బందే. ఓన్లీ సత్తుపిండి బుక్కి ఒక్క పొద్దు అంతే. తెల్లారు అన్ని పొద్దుకి ఏ చేసులేదు. సరే, ఇది వీడియోలో రికార్డ్ అవుతుంది. ఇదే ముచ్చట తిన్నాగా అయిపోయింది. వీళ్ళిద్దరు ఆట ఆడతారు. బాపేమో పండగ లేదు, పబ్బం లేదు, ఏం లేదు. తిరిగిండి వచ్చిండు. ఇక్కడ మా మేకకు గడ్డి కోసుకొచ్చి గడ్డి తినిపిస్తాను. నువ్వు తింటావా అని? గడ్డి కాదే, అన్నం. మిరపకాయ బజ్జీలు అయినాక మిరపకాయ బజ్జీలు ఏం అయిపోతా. నేను 230 కొట్టినా నీకు. ఏంటిది కారం ఉందా?
ఏమే మిరపకాయ కోసింది అబ్బా దాన్ని కరబూజ అని ఏడిచినాక అదే మీరు అదే కొడలతోటి కారబుజ కోసిందా? మానైతే నిప్పులు బాబు 200 ఇచ్చింది. దేవుని కాలు కొనుక్కొస్తే కలసి పొద్దుకే ఓడగొట్టిరు అది మమ్మీ ఇప్పుడు కొన్నా. నాకు ఇప్పుడు 500 కొట్టుకుంటే బాపుకి ఒక్క పొద్దు ఉండదు, ఏం ఉండదు. ప్రతి పండగకి మంచిగా అన్నం వేసుకొని తింటాడు. ఒక్క పండగకైనా ఒక్క పొద్దు ఉన్నావా బాపును? ఉగాదికి 14 నాడు శ్రావణ నెల 30 నెలలు ఉంటా. అది కూడా నాన్ వెజ్ తినకుండా పెద్ద పుల్ల పండుగ రోజు కూడా తినడు. అన్నం తింటాడు కానీ కావచ్చు తినడు అంతే. అవ్వ మిరపకాయ బజ్జీలు చేస్తుంది. ఇప్పుడు చెయ్యంగా తినంగా చూపిస్తా. ఇలా నో వే ఛాన్స్. బాపు మన అన్వన్ల కూడా బండ్లు తిరుగుతాయి కదా? బండ్లే అన్న, బర్లు కాదు. బండ్లు అన్న మమ్మీ, బండ్లు అనలేదా? వీడియో తీసుకొస్తే మంచిగా ఉండే వాళ్ళైనా పోయి. నాకు అర్థం అంటేనేమో ఓపిక లేదు. మస్తు జరుగుతుంది మా సైడ్ కానీ నేను పోను. మిరపకాయ బజ్జీలు అవుతున్నాయి. కంచుడు పెట్టింది అబ్బా. తొందర అయితే తింటా. నువ్వు చేస్తేంది మనీ? నువ్వా? అద్దాన చూసుకోపో ఒకసారి. మిరపకాయ బజ్జీలు అవుతున్నాయి. మా అబ్బా నా కోసం చెప్తుంది. వేడి ఉన్నాయి. నిమిషాలు ఉంటాను నీకు బాగా అట్టదంటే మగ్గ ఇయ్యప్పుడు చూడుకో ఎట్లా చెప్తా అంటావు. రొల్లి పెట్టుకుంటారు. చేస్తాడు ఇవాళ మరి ఇవాళ ఆడుకున్నా గోళీలు కచ్చకాయలు ఎటు పోదు. కచ్చకాయలు ఆడుకో, గోళీలు ఆడుకో. అరే సాయంత్రం గడ్డి కోసుకొస్తే నచ్చిపురం కాడ ఎట్లా వాళ్ళ పోటీది. ఇప్పుడు ఆగదు ఆ బండి ఉరుకుడే. ఇప్పుడు మమ్మల్ని వారెత్తే కలసి ఇప్పుడు ఎవరో నొక్కలు ఉంటారా నా దగ్గరికి? మళ్ళా నా దగ్గర కాదు. మళ్ళీ ఎందుకు వస్తారు? ఇంకా సాంబ్రానికి ఇంకా కాదు కడుకున్నావు బామ్మంగా ఉంటావు అలా వచ్చు నువ్వు. లొల్లి పెట్టుకుంటారు మా బాపును మావ. గమ్మత్ ఉంటది లొల్లి. పనులన్నీ తీరినాయి. ఇప్పుడు జాగారం ముట్టియాలి. మమతక్క వాళ్ళ ఇంటికి ఆడ ముట్టించుకుంటది. అవ్వ కొబ్బరికాయలు అవన్నీ రెడీ పెట్టుకుంది. ఫస్ట్ దేవుని కాడికి పోయొచ్చుడు అవ్వ. దేవుని కాడికి పోయొచ్చినాక ఇక్కడ జాగారం ముట్టిస్తారా? మళ్ళీ గుడి కాడికి మెల్లవో అలా తీసుకోపో పిల్లలు. అన్ని కొండవుతున్నా. వచ్చినాక ముట్టిస్తావా జాగారం? వచ్చినాక ముట్టిస్తారు. అవ్వనైతే వచ్చింది దేవుని కాడికి వచ్చింది. కొబ్బరికాయలు కొట్టొచ్చింది. ఇప్పుడు ఇంట్లో ముట్టిస్తుంది జాగారం. చూడండి అక్కడ కనిపిస్తుందా? చీకటి ఉంటది కొద్దిగా అర్రా. ఎన్ని తీసుకున్నావు కొబ్బరికాయలు? 9. అన్ని దేవుళ్ళక. ఇప్పుడు జాగారం ముట్టించి జాగారం ముట్టించి మొక్కి కొబ్బరికాయలు కొట్టి జాగారం ముట్టించి కొబ్బరికాయలు కొట్టి ఇక పలారంతో ఒక్క పొద్దు. ఎంతేనా అన్నం బజ్జీలు? పొద్దు ఒక్క పొద్దు. జాగారం ముట్టిస్తాంది. అన్ని పెట్టినావా అక్కడ? ఈ ముట్టించిన తర్వాత కొట్టుడా కొబ్బరికాయ? అన్ని దేవుళ్ళకి ముట్టించుడేగా. ముట్టించింది ఇవిడురి జాగారం. లోపల అన్ని పెట్టింది. మనకి పోగెత్తాంది. అగ్గి మిరపకాయలు తీసుకొని పోయి ఇంకేం చేసేటివి ఉన్నాయి? వయసు వచ్చేసి కొబ్బరికాయలు కొట్టుడా. మా దేవుని రూమ్ చిన్న ఉంటది. ఎత్తున్నావు వయసు వచ్చి? కొడుతుంది అక్కడ జాగారం కాడ అవ్వ కొబ్బరికాయ కొడుతుంది. ఇంకిక్కడ కొట్టుడే. అప్పు ఇక అన్నీ అయిపోయినాయి. బాబు ప్రసాదం తింటాడు. అవ్వ పొద్దుగా నానే అది ఒక పొద్దు చూడు. పొద్దుగల తిరుగువారం ఉంటదా? మళ్ళా తిరుగువారం ఉండదు. రేపు ఒక్క పొద్దు జోగెత్తుడా ఏమంటారు జాగారం.
జాగారం ఒక్క పొద్దు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడతో కంప్లీట్గా ఇవి అయిపోయిందన్నమాట, ముట్టిచ్చేసింది. అవ్వును బాబు కిందనే పడుకుంటారు అంటే ఇవాళ జాగారం కాబట్టి కింద పడుకోవడం అన్నట్టు. శ్రీ మంజునాథన్ సినిమా చూస్తారు, ఇక నా రూమ్ లో నేను పడుకున్నా. అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. నేను ఇవాళ వచ్చిన కెమెరా ముందుకి నిన్న ఫుల్ జ్వరం వచ్చి ఉండే, అసలు కెమెరా ముందుకు వద్దామంటే కూడా రాబుద్ది కాలేదు, అట్లుండే. ఇవాళనైతే ఇక నిన్న అవ్వ జాగారం అది ముట్టించింది కదా, ఈ రోజు ఒక్క పొద్దు ఇడుతుంది అన్నమాట. నిన్న ఒక్క పొద్దు ఇడుచుడు ఉండదు. నార్మల్ గా ఏడు సత్తుపిండి ముక్తారా? తొక్కలే గాని సత్తుపిండి ముక్తారా? లేదు, ఏం తినుడు లేదా? ఇవాళ ఒక్క పొద్దు ఇడుచుడే. ఇయ్యాలి. ఏం కూర అండి? పప్పుచారు చేసింది. పప్పుచారు చూపిస్తా, అవ్వ ఒక్క పొద్దు ఇడవంగా కూడా చూపిస్తా. సో నిన్న జాగారం ముట్టించిర్రు. ఆ జాగారం రాత్రి అంతా కొండెక్కదాకా ఇక్కడ బాపు నవ్వ కిందనే పడుకున్నారు. ఇక ఇయ్యాల భోజనం చేసి ఒక్క పొద్దు ఇడతారన్నమాట. ఇక ఇది ఈ రోజటి వ్లాగ్. అవ్వ ఒక్క పొద్దు ఇడుతుంది. ఏమనేను? సేమేనా? బెల్లన్నం కూడా వండుకోవచ్చుగా. ఇది తిన్నాక పప్పుచారు వేసుకున్నా. పప్పుచారు వాసన ఘోరంగా వస్తుంది, బయటకి తినాలనిపిస్తుంది. కానీ చూసిరు కదా జాగారం వీడియో. ఇది చాలా అంటే చాలా షార్ట్ గా సింపుల్ గా తీయడం అయింది అన్నలు అక్కలు. సో సారీ, ఎందుకైనా హెల్త్ ఇష్యూ వల్ల. మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్తాం. అంతవరకు మీ జనమ్మ. నెక్స్ట్ వీడియో నుంచి అయితే మమతక్క నేను కలిపి బ్లాగ్స్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మళ్ళా జాతర అవి ఉండే, అక్కడికి కూడా నేను పోలేదు. శివరాత్రి రోజు మా ఊరు పక్కన జాతర ఉంటది మన కాలభైరవం దగ్గర, బట్ అక్కడికి కూడా నేను వెళ్ళలేకపోయినా. ఇక ఇంట్లో చిన్నగా చూపించిన సాధ్యమైనంత వరకు. మళ్ళీ మమతక్క లేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు, అన్నీ అమ్మనే చేసుకుంది కాబట్టి సో ఇట్లా షార్ట్గా అయిపోయింది వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే అట్లా కాకుండా మంచిగా తీయడానికి ప్రయత్నిస్తే. అంతవరకు మీ జనం మన అవ్వబాబు ఛానల్ ప్లీజ్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరి ప్లీజ్. మీ జనమ్మ. బై బై. మళ్ళీ వీడియో మళ్ళీ వెళ్దాం.